ఈరోజు అవిశ్వాసం నెక్కాము. అలాగే కొత్త చైర్మన్ రేసు మా ఇద్దరు అన్నారు. వారిద్దరు అనుకూలంగా 20 ఓటేసి ఆర్డీఓ సమక్షంలో చెప్పడం జరిగింది. అవిశ్వాసం నెగ్గిందని ప్రకటించేసారు. త్వరలోనే కొత్త చైర్మన్ ఎన్నికను ప్రకటిస్తామని చెప్పేసి ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే అసలు ఇండియాలో లేడు. అది ఏమంటారు, ఇంటర్పోల్ ఆర్డర్ జారీ చేసింది. అది ఎక్కడ ఉన్నాడో వారికి తెలియదు. అర్థం గురించి ఎందుకు మాట్లాడుతుంది, ఇంకా వేరే ఆడికి మురళి ఈరోజు ఆర్మూర్లో కూడా ఏదైతే జరిగిందో 4 సంవత్సరాల ఏదైతే జరిగిన వ్యవహారం ఉందో ఇక్కడ, దాని మీద ప్రజా విజయం అనుకోండి. ఆ ప్రజా విజయంలో ప్రముఖ పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీ. అడగండి, మనం అడుగుతుంది. అందరు వాళ్ళే అంటున్నారు, బీజేపీ వాళ్ళే ఉండాలి, ఉంటేనే ఆర్మూర్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే ఎట్లయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూర్ ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సంతోషాలుగా ఉంటారు, అక్రమాలు ఆగుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలి. సరే, ఇప్పుడు అవిశ్వాసము నెగ్గిన కౌన్సిలర్ చైర్మన్లు ఏమంటున్నారు అంటే ఎమ్మెల్యే స్థానిక ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి హాజరైన 24 మంది సభ్యుల్లో కూడా 24 మంది కూడా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇట్టి ప్రొసీడింగ్స్ అన్నిటి కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు తదుపరి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్యలు. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీలో ఆర్మూర్ మున్సిపల్ ఇప్పుడు హాజరయ్యే సభ్యుల్లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇది ప్రొసీడింగ్స్ అనేది కూడా జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. ఆ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి నివేదించిన తర్వాత తదుపరి చర్య తీసుకుంటారు.